సో మరి దేవుడు నా జీవితంలో చేసిన వాటిని నేను పంచుకుంటా. సహోదరుడు నాకు ప్రశ్నలు కూడా వేస్తాడు. ఇట్ ఈస్ లైక్ టెస్ట్ మనీ ప్యానెల్ అనమాట. నేను నా సాక్ష్యం చెప్తాను, తను కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. సో సో దేవుడు నా జీవితాన్ని ఎట్లా దర్శించాడో అది పంచుకుంటాను. నా పేరు అమర్నాథ్, గూగుల్లో అమర్నాథ్. నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్, 5th నుంచి 9th వరకు హాస్టల్లో చదివాను దిల్సుఖ్ నగర్లో. సో 9th క్లాస్లో నేను పారిపోయినా ఎక్కడికంటే బాంబే. ఎందుకు పారిపోయినా అంటే చదువు చాలా డల్ స్టూడెంట్ నేను. మా మమ్మీ డాడీ, నేను పెద్ద కొడుకుని ఇంట్లో, నా తర్వాత పెద్ద చెల్లి, ఇంకో చెల్లి లలిత, తర్వాత వెంకీ, మేము నలుగురం. సో నన్ను మా నాన్న హాస్టల్లో వేసాడు 5th క్లాస్లో. మా తల్లిదండ్రులు ఊర్లో ఉంటుండే. చిన్నప్పుడు మేము ఊర్లో ఉంటున్నప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, వీడు చదువుకోవాలి మంచిగా అని చెప్పి హైదరాబాద్ పట్టణంలో ఒక హాస్టల్లో వేయాలి, వీడు చదువుకోవాలి, పైకి రావాలనుకున్నాడు. కానీ చిన్నప్పుడు కదా మనకి, నేను చాలా స్టడీస్లో చాలా వీక్ అనమాట. స్టడీస్లో చాలా వీక్. ఎంత అంటే ఎంత చదివినా అర్థమయ్యేది కాదు, మైండ్కి ఎక్కేది కాదు. సో అట్లా దాదాపు 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 2 to 3 months స్కూల్కి వెళ్ళలే. అప్పుడు మేము హైందవులం, యేసు ప్రభువుని అంగీకరించలే. అయితే చిన్నప్పటి నుంచి నాకు దేవుళ్ళు అంటే ఇష్టం. అయితే ఒక ప్రత్యేక ఒక గాడ్ నేను చాలా ఇష్టపడుతుండే. కానీ ఎవ్రీడే నేను పడుకోవాలంటే భయం వేసేది. ఎందుకంటే రాత్రి 1-2 గంటలకి నా పైన ఒక స్పిరిట్ వచ్చి కూర్చున్నట్టు అనిపించేది. ఆ స్పిరిట్ నన్ను, ఆ దురాత్మకు వచ్చి కూర్చొని నన్ను ఇట్లా ఒత్తుతున్నట్లు నాకు ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే నా బాడీలోంచి ఆత్మ వెళ్ళిపోయినట్లు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుండే. ప్రతిరోజు నేను పడుకోవాలంటే భయం వేసేది. అప్పుడు నేను ఏం చేస్తుండే అంటే అందరు దేవుళ్ళని మొక్కుతుండే, దేవుడా దయచేసి ఈరోజు రాత్రి నాకు ఏం కావద్దు అని చెప్పి అట్లా నేను మొక్కుతుండే. కానీ అట్లా మళ్ళా మధ్యరాత్రి 2 గంటలకి అట్లా ఒకలాంటి స్పిరిట్ వచ్చి కూర్చుంటుంది. నేను 12వ సంవత్సరం ఉన్నప్పుడు గుర్తుంది నాకు ఇప్పటికీ, అది మర్చిపోలేను. పడుకున్నా, 2 దురాత్మలు వచ్చి కూర్చున్నాయి, ఇటు సైడ్. నా బాడీ అంత స్టిఫ్గా ఉంది. ఎట్లా అంటే మొత్తం ఇట్లా మాట్లాడలేకపోతున్నా, కదలలేకపోతున్నా, అరవాలనిపిస్తుంది, అరవలేకపోతున్నా. 2 ఆత్మలు అంటున్నాయి, ఈరోజు తీసుకెళ్ళిపోదాం, చంపేద్దాం అని అంటా ఉన్నాయి. నాకు భయం వేసి ఏడుపు వచ్చేసింది. అయ్యో నేను చచ్చిపోతున్నా, మా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నా అని భయంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే, కళ్ళు మూసుకొని ఉన్నా, తెరిచి చూస్తే మా గోడ అవతల నుంచి నాకు కనబడుతున్నాడు ఒక ఆయన, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన నాకు కనబడుతున్నాడు, గోడ మా రూమ్ బయట నుంచి నాకు కనబడుతున్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడో తెలుసా అండి, తల నుంచి అరికాల వరకు ఆయనలోంచి వెలుతురు చిమ్ముతుంది, తెల్లటి వెలుతురు. ఆయన ఇట్లా వస్తూ ఉన్నాడు. లోపలికి రాగానే ఈ 2 దురాత్మలు అంటున్నాయి, అమ్మో ఆయన వస్తున్నాడు, ఆయన వస్తే మనం నాశనం చేస్తాడు అని చెప్పి ఆ 2 నన్ను చంపాలనుకున్న 2 దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఆయన ఇట్లా వచ్చి ఇలా డోర్ తెరవంగానే తెల్లగా తన ఫేస్ అంతా తల నుంచి అరికాల వరకు ఆ వెలుతురు, ఎంత వైట్ బ్రైట్ లైట్. ఆయన ఇట్లా లోపలికి వచ్చాడు. అప్పుడు నాకు మెలకు వచ్చేసింది. అప్పుడు మా అమ్మ అంటుంది కదా, నా బాడీ మొత్తం ఇట్లా ట్విస్ట్ అయిపోయి నేనేమో పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నా. కానీ నేను ఇదంతా చెప్పిన ఇట్లా జరిగిందని. అప్పుడు మా నాన్న అన్నాడు, అరే మనకు ఆ దేవుడు వచ్చాడని, వచ్చి రక్షించాడని అన్నారు. కానీ తర్వాత నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడ్డప్పుడు నాకు అర్థమైంది, నేను ఇంకా రక్షణలో రాకముందు దేవుడు నన్ను రక్షించడానికి అట్లా ఆయన వచ్చాడని. సో ఈ దర్శనం అయిపోయింది, మా నాన్నకు చెప్పిన అంత అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇట్లా హాస్టల్లో ఉన్నప్పుడు చదువు అస్సలు అవ్వట్లేదు. ఏం చేయాలా అని నేను అనుకున్నప్పుడు 2 నెలలు స్కూల్కి వెళ్ళలే. ప్రతిరోజు డుమ్మా కొడుతుండే, సినిమాకి వెళ్తుండే. హాస్టల్లో ఎట్లా అంటే పిల్లలతో అందరితో నేను రెడీ అయి కూర్చొని వాళ్ళందరూ పోగానే నేను వాళ్ళ స్కూల్కి వెళ్తుండే, నేను ఇటు బయటకు వెళ్ళిపోతుండే.
అట్లా దాదాపు 3 నెలలు చేసిన తర్వాత ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోయింది. వార్డెన్కి తెలిస్తే, స్కూల్లో తెలిస్తే నాకు టీసీ ఇచ్చేస్తారు. ఏం చేయాలా? తల్లిదండ్రులకు తెలిస్తే మా నాన్న వచ్చి నన్ను కొడతాడు. ఏం చేయాలా? పారిపోవాలని చెప్పి నేను పారిపోవడానికి మరి నేను నిర్ణయించుకున్న తర్వాత నేను పారిపోయినా. ఎక్కడికంటే బాంబే వెళ్ళిపోయినా. బాంబే వెళ్ళకముందే నాంపల్లి స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్లోకి వేసి డబ్బులు ఏం లేవు, టికెట్ తీసుకోలే. మరి టీటీ వచ్చాడు, అడిగాడు, బాబు టికెట్ ఇయ్యి అంటే టికెట్ లేదన్నా, కొట్టాడు. పద అని చెప్పి అన్నాడు. తర్వాత డబ్బులు ఉంటే తీ అన్నాడు, ఏం లేవన్నా, చీ అని వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లనే నేను బాంబే వెళ్ళిపోయినా. అక్కడ 6 నెలలు హోటల్లో పనిచేశాను. ఆ హోటల్ ఎట్లా అంటే నేను నిజంగా మర్చిపోలేను. ఒకటే డ్రెస్ 3 months వేసుకున్నాం. ఇప్పుడు మీరు విన్నారో లేదో, అట్లా కంటిన్యూ ఒక డ్రెస్ను వేసుకుంటే ఏం పడతాయి తెలుసా? పెయిన్లు పడతాయి. నా డ్రెస్లో, నా ఈ బట్టలో పెయిన్లు పడ్డాయి. మర్చిపోలేని ఆ దినాలు, ఘోరమైన దినాలు. ఆ హోటల్లో పనిచేసినప్పుడు చాకిరీ చేయించుకున్నారు భయంకరంగా. నన్ను పోయి సాబ్ కామ్ మిల్తా క్యా అన్నప్పుడు మన కింద నుంచి పైకి చూశాడు. వీడు ఇక్కడోడు కాదు, వీడి యాస భాష ఇక్కడిది కాదు, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ బేటా అని తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఒక బకెట్ ఉంది, 3 బకెట్లు ఉన్నాయి. ఒక బకెట్ ఏమో మంచి వాటర్, కొంచెం మంచి వాటర్, డర్టీ వాటర్. సో ఇక్కడ గిన్నె వేయాలా, దీంట్లో కడగాలి, దాని నుంచి ఇంకా ఇక్కడ నుంచి లాస్ట్కి మంచి నీళ్ళతో కడిగి అట్లా దాదాపు 6 నెలలు పనిచేశా. అప్పుడు అనిపించింది, మంచి తల్లిదండ్రులు, అమ్మ అని అడగని తెచ్చిపెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఏం కర్మ ఇది. అప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నా. నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నా అని చెప్పి జ్వరం వస్తే కూడా పట్టించుకునే నాథుడు లేడు. బాబు నీకేమైంది అని అడిగేటోడు లేడు. ఎంత ఘోరమైన పరిస్థితి. తల్లిదండ్రులకు దూరం ఉంటే ఎంత ఘోరమో అప్పుడు నేను అర్థం చేసుకున్నా. వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నా. ఆ టైంలోనే నేను బాంబేలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. ఆయన చూడంగానే అనిపించింది, ఇటు తెలుగోడు. ఏంరా అన్న, అన్న గుర్తుపెట్టినావు, నేను తెలుగోని ఇట్లా మాట్లాడుకున్నావు అనమాట. మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఎట్లా వచ్చినావురా అంటే ఆ పిల్లోడు అంటున్నాడు, నేను తిరుపతిలో ఉంటా, మా ఆయన కూడా హాస్టల్ అబ్బాయి. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ చేయి చూపించిందంట. ఆ చేపిస్తే ఆ పిల్లోడు జాతకం చూస్తాడు కదా, ఆయన చూసి, అమ్మ మీ పిల్లోడు మహజ్జాతకుడు, పారిపోయి కోటీశ్వరుడు అవుతాడు అన్నాడు. ఆడది మైండ్లో పట్టుకోండి. 7th క్లాస్ ఆడు. అవునా, నేను పారిపోయి కోటీశ్వరుని అవుతానని చెప్పి వాడు ఏం చేశాడు, వెళ్ళాడు హాస్టల్లో, ఆ డబ్బు పైకి పడేసి కదం పారారై వచ్చేసాడు. అన్నిటిని, అరే నువ్వేందిరా, నువ్వు కోటీశ్వరుడు అని చెప్పి వాడిని కొట్టి నేను పారిపోయి నేనే వాడికి, చూడండి నేను ఆల్రెడీ తప్పు చేసిన, అక్కడ తప్పు చేసిన వాడిని. మనుషులం అంతే, మన తప్పుని మనం గుర్తించాం, కానీ ఎదుటోని తప్పు మాత్రం గుర్తించి నీలో ఉందిరా అంటాం. వాడికి చెప్పిన, అరే వెళ్ళిపో నీ ఇంటికి, నువ్వేంట్రా కోటీశ్వరుడు, పెద్దగా అయితే ఏమో కానీ ఇంత చిన్న పిండలు నీకేం కోటీశ్వరుడు అవుతావురా నువ్వు అని చెప్పి వాడిని తిట్టంగానే వాడు కొంచెం బాధపడ్డాడు. అట్లా తర్వాత నాకు తల్లిదండ్రులకు వదిలేసి, ఇంటిని వదిలేస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో నేను అనుభవించిన. తర్వాత నేను మళ్ళా రిటర్న్ వచ్చేయాలని నిర్ణయం చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చిన. అప్పటికి మా నాన్న అంతా వెతికేశాడు. నేను హాస్టల్లో ఉన్నాను అనుకుంటున్నారు. మొదటి 15 రోజులు లెటర్ వేసా. అప్పుడు పోస్ట్ కార్డ్ 25 పైసా పోస్ట్ కార్డ్ వస్తుండే. దానిపైన అమ్మ నాన్న నేను చాలా దూరంలో ఉన్నా, మీరు నా కొరకు వెతకొద్దు, నేను మంచిగానే ఉన్నా అని పెట్టిన. మా నాన్న అనుకున్నాడు, ఎవడో జోక్ చేస్తున్నాడు, అయింది నా కొడుకు హాస్టల్లో ఉండాలి కదా అని చెప్పి అది తీసుకుపోయిన హాస్టల్లో వెళ్తే లేను అక్కడ. ఆ వార్డన్ని తిట్టేశాడు, అందరినీ తిట్టేసి, ఏంది నా కొడుకుని మీరు హాస్టల్ వార్డన్ మీరు ఏం చేస్తున్నారని చెప్పి అందరు అక్కడ గొడవ చేసి ఆయన వెతికాడు. కానీ ఎక్కడున్నా దొరకలే. అంటే చాలా దూరంలో ఉన్నా. ఆ పోస్ట్ కార్డు వెనకాల స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ చూస్తే ఎక్కడున్నది, మహారాష్ట్ర, ముంబై ఉంది. అమ్మ నా కొడుకు నిజంగా ముంబై వెళ్ళిపోయాడని చెప్పి బాగా బాధపడ్డారు. అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. 3 నెలల వరకు నేను అడ్రస్ ఇవ్వలే, నా జస్ట్ లెటర్సే వేస్తా ఉన్నా. అప్పుడు కాలం లెటర్స్, ఇప్పుడు మీకు ఎంతమందికి లెటర్స్ తెలుసో లేదో, 25 పైసా పోస్ట్ కార్డ్ ఎంతమంది చూసారో లేదో, అప్పుడు చిన్న పోస్ట్ కార్డ్ ఉంటుండే. సో అయితే 2 months తర్వాత నేను అడ్రస్ ఇచ్చా. అప్పుడు మా పెద్ద చెల్లె లెటర్ రాసింది, భాగ్య చెల్లి. ఆమె లెటర్ రాస్తూ ఆ లెటర్ చదవగానే ఏడుపు వచ్చేసింది.
నిజంగా అమ్మకు బాగాలేదురా నాన్న అందరం ఏడుస్తూ ఉన్నారు. బంధువులందరూ వచ్చి మరి ఏడ్చిండ్రా, నువ్వు వచ్చే అన్న, నువ్వు తొందరగా వచ్చేయి అని చెప్పి రాసినప్పుడు నేను నిజంగా వెళ్ళిపోవాలని చెప్పి మరలా నేను వచ్చేయాలని చెప్పి ప్లాన్ వేసుకున్నా. అయితే ఆ ప్లాన్ వేసుకొని వచ్చిన తర్వాత కాలనీలో ఇట్లా ఎంటర్ అయినప్పుడు అందరూ ఏమన్నా తెలుసా, పారిపోయిన అమ్మరు వచ్చిండంటారు. పారిపోయిన అమ్మరు అందరు మాట్లాడి నాకు సిగ్గుతో తల దించుకున్నా. నేను బాధేసింది. పోయి అమ్మ వచ్చి హత్తుకుంది, అందరు ఏడ్చేశారు పట్టుకొని. నాన్న భయం వేస్తుంది, నాన్న వస్తే నన్ను కొడతాడని. ఆయన సాయంత్రం వచ్చిండు, ఆయన కూడా పట్టుకొని ఏడ్చేశాడు. ఎందుకు పోయినావు రా, అట్లా పోవద్దు ఇంకోసారి అని చెప్పి. సో ఫ్యామిలీతో ఉన్న బంధము చాలా అద్భుతమైంది. దేవుడు నిజంగా మన కుటుంబాలను ఇచ్చాడు. అట్లా నేను ఇంకా ఎక్కడికి నువ్వు హాస్టల్ కూడా పోవద్దు, ఇక్కడ నుంచే చదవని ఫలక్నామాలో ఉన్నప్పుడు ఫలక్నామా నుంచి ఒక స్కూల్లో జాయిన్ అయినా, జేమ్స్ పబ్లిక్ స్కూల్ అని. అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇక 10th భయం నాకు. నేను చాలా స్టడీస్లో ఆల్రెడీ చాలా వీక్, నాతో చదువు అవ్వదనే పారిపోయినా. మళ్ళీ ఇప్పుడు నేను 10th రాయాలా అయిందా. అప్పుడు ఒక ఫ్రెండ్ అడిగిన, ఏ దేవుడిని మొక్కితే బాగుంటుందని. ఆయన అన్నాడు, అరే యేసుప్రభుని మొక్కరా అన్నాడు, సురేష్ అని. యేసుప్రభు మన దేవుడు కాదు కదరా, మన దేవుళ్ళలో ఒక దేవుడు అంటే, నువ్వు మొక్కరా బాగుంటుంది, యేసుప్రభు ఆయన నీకు సహాయం చేస్తాడంటే. అవునా, నిజంగా చేస్తాడా అని చెప్పి అప్పుడు అట్లా సాల్మన్ అప్పుడు వాళ్ళ ఆ రూమ్లో ట్యూస్డే ప్రేయర్ అవుతుండే. ఆ ట్యూస్డే ప్రేయర్కి వెళ్ళినప్పుడు అన్న మెసేజ్ చెప్తున్నప్పుడు సూటిగా నాకు తాకింది. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేసినాయి, దేవుని మాటలు. అట్లా దేవుడిని నేను తెలుసుకున్న తర్వాత ప్రభువుని అంగీకరించిన నా తర్వాత మమ్మీ, తర్వాత అందరికీ, తమ్ముళ్ళకి తమ్ముడికి పెద్ద చెల్లె లలిత, చిన్న చెల్లె లలిత, అందరికీ నేను చెప్పినాను అనమాట. వాళ్ళు మెల్లమెల్లగా అందరు రావడం స్టార్ట్ చేశారు. అట్లా దేవుడు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, ఇంకెన్నో ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మా డాడీ రావడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఆయన కొరకు మేము బాగా ప్రేయర్ చేసినాం. ఆయన బాగా తాగుతుండే. ఆయన తాగినప్పుడు గొడవలు పడుతుండే, అమ్మని కొడుతుండే, ఇంట్లో చాలా గందరగోళం. మేము సంఘానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన, అమ్మ అయితే ఉపవాస ప్రార్థన చేసింది, సంఘం కూడా, అందరు చాలా ప్రార్థన చేశారు. మా నాన్న తాగి గొడవ పడుతుండే. మా నాన్నకి మా అత్తలు ఉంటుండే, వాళ్ళేమో గుడంబ తయారు చేసి పంపుతుండే. మా అన్న పట్టణంలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, మా అన్న తాగాలని చెప్పి వాళ్ళు పంపుతుండే. ఆయన తాగి గొడవ పడుతుండే. అయితే మేము బాగా ప్రేయర్ చేసిన తర్వాత ఒకరోజు ఎవరం లేము ఇంట్లో, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి భయం మొదలైంది. ఆ సీసం ముందుంది. ఆయన షాక్ తింటున్నాడు. నిన్నటి వరకు నేను తాగిన కదా, నిన్న ఇంకా ఈరోజు ఏంటి భయం వేస్తుంది అని చెప్పి ఆయన భయపడతా ఉన్నాడు. ఆ భయము మెల్లిగా, నువ్వు చచ్చిపోతావు, తాగకు, దాన్ని పడేసేయి, చేయి వణుకుతా ఉంది. ఆ మందు ఏదైతే ఉంది కదా, మందు చూస్తుంటే అదేదో విషయం లెక్క కనబడుతూ ఉంది. అవును, నిజంగా చచ్చిపోతానా అని ఆ భయంలో ఏం చేశాడంటే తీసుకుపోయి పారేపేశాడు. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాడు. ఆ రోజు లాస్ట్. ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఆయనకు మందు స్మెల్ పడదు. ఆయన కూడా ప్రభువుని అంగీకరించిండు. అట్లా మా కుటుంబాన్ని దేవుడు మరి దర్శించిండు. ఇంకెన్నో ఉన్నాయి, చెప్పు. అంటే మీ ఫ్రెండ్కి మీరు అడిగారు కదన్నా, అంటే ఏ దేవుణ్ణి మొక్కితే బాగుంటుందని చెప్పేసి. సహజంగా అంటే మామూలుగా మీరు అంతకుముందు చాలామంది దేవుళ్ళను మొక్కేవాళ్ళు కనుక, మరి ఈ ప్రశ్న ఎందుకు మీకు వచ్చింది, ఏ దేవుణ్ణి మొక్కితే బాగుంటుందని చెప్పేసి అన్నమాట? అంటే మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, సో నేను అందుకోసం అడిగిన అనమాట, ఏ దేవుడిని మొక్కితే బాగుంటుందని. ఆ టైంలో ముందు ఏమైనా ప్రయత్నం చేశారా మీరు? అప్పుడు అంటే నాకు పర్సనల్గా ఒక గాడ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే, ఆయనకు మొక్కుతా ఉండే. బట్ ఇక చదువు కదా, ఎట్లయినా 10th పాస్ కావాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతే ఇక మళ్ళా ముందే చదువు సరిగ్గా అవ్వదు, చదివితే జ్ఞాపకం ఉండదు అని ఆ భయంతో అడిగినాం. ఓకే. అయితే ఇప్పుడు ఏ దేవుడిని మొక్కాలని మీరు అన్నీ అడిగిన తర్వాత, సరే ఫలానా దేవుడు అని చెప్పేసి అంటే యేసు ప్రభువుల గురించి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆయన దగ్గర వెళ్ళారు. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత మీరేం చెప్పారంటే, ఏ దేవుడిని మొక్కితే ఈ భయం అనేది పోతుందనే మాట చెప్పారు. మొక్కిన తర్వాత నిజంగా భయం పోయిందా? చదువులో పాస్ అయ్యారా? మొక్కిన తర్వాత ప్రార్థనకు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ప్రభువు పైన నా భారమును వేశాను. దేవా, ఈ చదువు అనేది నాకు చాలా కష్టం, నా
మెమరీ పవర్ చాలా వీక్. చదివింది మర్చిపోతూ ఉంటా. ఎందుకంటే నేను చాలాసార్లు చదువుతుండే, ఇప్పటికీ జ్ఞాపకం. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రాత్రంతా చదివిన, నెక్స్ట్ డే పోయి ఎగ్జామ్ ఏం రాయాలి, బ్లాంక్ అవుట్ అయిపోతాం. సో అట్లాంటి పరిస్థితి అనమాట. ఆ మెమరీ పవర్ చాలా వీక్. తర్వాత నేను ఇంటర్మీడియట్ 10th అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఏం చేసినంటే, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, కానీ మరి రాశాను కదా, మార్క్స్ ఏమో 10thలో చాలా బార్డర్ వచ్చినాయి. ఇంక ఇంట్లో ప్రైవేట్ కాలేజ్ చదువుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ కాలేజ్లో అప్లై చేస్తే, గవర్నమెంట్ కాలేజ్లో నాకు సిఈసి వస్తుంది బాబు, మలక్పేట్ గవర్నమెంట్ కాలేజ్, నీకు ఎంపీసీ రాదు, నీ మార్కులు చాలా తక్కువ ఉన్నాయంటే చిన్న ఆశ. ఈసయ నాకు మ్యాథ్స్ చదవాలని ఉంది, ఎంపీసీ చేయాలని ఉంది, ఇంజనీరింగ్ చేయాలని. కానీ నాకేమో బలహీనుణ్ణి, నాకు సహాయం చేయమన్నప్పుడు అప్పుడు ఏమైందంటే, నాకు సీట్ వచ్చింది సిఈసి. సార్కి ప్రిన్సిపల్కి చెప్పిన, సార్ నాకేమో ఎంపీసీ చేయాలా, మీరు మరి ఎవరైనా మరి మీరు ఏదైనా చేయండి అంటే, సారీ బాబు ఏం చేయలేము, ఎవరైనా సిఈసి కావాలి నాకు ఎంపీసీ వద్దు అంటే ఎక్స్చేంజ్లో నీకు వస్తుంది అన్నాడు. సార్ ఎవరైనా అట్లా చెప్తే నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని ఆ ప్రిన్సిపల్కి చెప్తే, అట్లా ఒక 1 month తర్వాత ఒక పిల్లాడు, నాతో మ్యాథ్స్ అవ్వట్లేదు సార్, నేను చేయలేను, నాకు సిఈసి అన్నాడు. అట్లా నాకు మ్యాథ్స్ వచ్చింది. సో మన హృదయ ఆశను దేవుడు ఎక్కిన దేవుడు, మన కష్టమైన ఎక్కలేని కొండను ఎక్కించువాడు. హల్లెలూయా. మనం చేయలేని, నాతో ఇది అసాధ్యము అంటే దేవుడు సాధ్యపరిచే దేవుడు. అట్లా నాకు ఇంటర్మీడియట్లో వచ్చింది. కానీ ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయినా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ తప్పించి అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా. లాంగ్వేజెస్ తప్పించి కెమిస్ట్రీ ఫెయిల్ అయినా, ఫిజిక్స్ ఫెయిల్ అయినా, మ్యాథ్స్ ఒక్కటి పాస్ అయినా. మళ్ళీ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా. అట్లా 2 years ఫెయిల్ అయినా. దాదాపు 2 years ఫెయిల్ అయిన తర్వాత మా నాన్న బాగా తిట్టాడు. రే, ఊర్లో నుంచి పిల్లలు వచ్చి హాస్టల్లో రూమ్లలో ఉంటూ పని చేస్తూ బట్టలు ఉతుకుంటూ వంట చేసుకుంటూ పాస్ అవుతారు, నీకేమైందిరా, అన్నీ నీకు ఉంటున్నాయి కదా అని చెప్పి బాగా తిట్టినప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడి, నా జీవితం పాడైపోతుంది అని చెప్పి మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు యెషయా 41:9 ఎవరైనా చదువుతారా? భూదిగంతముల నుంచి దాని కొన నుంచి పట్టుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాననియు. ఎవరైనా దయచేసి చదివితే బాగుంటుంది. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. ఎట్లా అనిపించింది తెలుసా బేటా, నేను నీకున్నారా, నువ్వు భయపడకు, అట్లా అనిపించింది ఆ మాటలు. నేను నీకు తోడై ఉన్నా, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు ఆప్ట్ ఎగ్జాక్ట్ నీ సిచ్యువేషన్ కు తగ్గట్టు దేవుడు మాట్లాడతాడు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. దేవుడు సాయం చేస్తాడు, ఆయన సాయం చేస్తాడు. అప్పుడు ఆ ఏడుపు, ఆ దుఃఖము, ఆ బాధ ఎగిరిపోయిందండి. మీరు ఇగో ఇట్లా భుజంపై చేయబెట్టి, బేటా నేను నీకున్నా, ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ, ఐల్ స్ట్రెంగ్తెన్ యూ, నిన్ను బలపరుస్తా, దక్షిణాస్తం నేను పట్టుకున్నా. నేను మా నాన్నకు అర్థం కాలే నా పొజిషన్ ఏంటో, నా స్థితి ఏంటో, నా బలహీనతలు ఏంటో, నా పరిస్థితులు ఏంటో, నేను చేయగలుగుతానా లేదో ఆయనకు తెలియదు. అఫ్కోర్స్ మనుషులం, ఎవరికీ తెలియదు. నిన్నుగా అర్థం చేసుకునేది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. సో దేవుడు అట్లా నాతో మాట్లాడాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, రక్షింపబడక ముందు అంటే రక్షణ పొందినంటే యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత
మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? అంటే మామూలుగా ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇందాక మీరు చెప్పారు దేవుడు ఇలా మాట్లాడిండు, ఈ విధంగా మాట్లాడిండు అని చెప్పేసి అన్నారు. కొన్ని ఫెయిలియర్ ఉన్నప్పుడు కూడా ఆయన అడిగినప్పుడు ఇలా ఈ విధంగా నాతో మాట్లాడిన ధైర్యపరిచాడని చెప్పేసి అన్నారు కదా. ఇది రక్షణ పొందక ముందు అంటే యేసుప్రభుని తెలుసుకోక ముందు ఈ ఫీలింగ్ ఎలాగనే ఉండింది అప్పుడా, లేకపోతే అప్పుడు లేకుండేనా? అప్పుడు చాలా భయం అంటుండే కెరియర్ గురించి. అంటే నేను ఫెయిల్ అయిపోయినా ఈ ఆటోనో లేకపోతే రిక్షానో, లేకపోతే నేను ఒక ఫెయిలియర్గా ఉంటానేమో లైఫ్లో, నేను ఒక ఓటమి స్థితిలోనే ఉంటానేమో అని భయం ఉంటుండే. ఏమవుతుందో నా జీవితం, ఏ నిరీక్షణ, హోప్ లేకుండే. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించానో, ఎప్పుడైతే దేవుడు ఈ మాటలతో నాతో మాట్లాడాడో, అంత బ్లాంక్ ఉన్న కెరియర్ని అసలు నాకు ఒకలాంటి గొప్ప నిరీక్షణను దేవుడు ఇచ్చాడు. ఆయన అన్నాడు, నేను నీతో ఉంటా, నేను నీతో ఉండి నడిపిస్తానని ఆయన నాకు ధైర్యపరిచాడు. అంటే ఎలాంటి సందర్భాల్లో దేవుడు మీతో మాట్లాడేవాడు? చాలా విషయాలు. ఇంకొక సందర్భం నేను చెప్పాలనుకున్నా. తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత ఈ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అదే సంవత్సరం మా నాన్నకు తెలియకుండా ఎంసెట్ రాశాను. మరి ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అయిపోయా. ఎంసెట్ కూడా పాస్ అయ్యా. అయితే నాకు కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్కడంటే ఆంధ్ర, అప్పుడు 2 కలిసి ఉండే కదా, నూజివీడ్లో వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను తల్లిదండ్రులకు దూరం ఉన్నా, ప్రభా మళ్ళీ దూరం వెళ్ళాలా అని మళ్ళీ ప్రార్థన చేసిన. సెకండ్ కౌన్సిలింగ్లో మహబూబ్నగర్లో వచ్చింది. కానీ చిన్న ఆశ ఏంటంటే నాకు ఇంజనీరింగ్ ఇంట్లోంచి వెళ్ళి చేయాలా. ర్యాంక్ ఏమో పెద్దది, నా చదువు అంత గొప్పగా లేదు, కానీ దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకం అండి. మహబూబ్నగర్లో జాయిన్ అయిన ఆ కాలేజే వర్ధమాన్ కాలేజ్, మహబూబ్నగర్ నుంచి శంషాబాద్కి వచ్చింది. మిగతా 3 years నేను ఇంట్లోంచి వెళ్ళి నేను చదువుకున్నా. అట్లా అయిపోయింది. దేవుడు మా ఇంజనీరింగ్ అంతా నాకు చాలా కష్టంగా ఉండే, కానీ దేవుడు ప్రతి అడుగున ఆయన సాయం చేశాడు. ఫస్ట్ ఇయర్లో సాయం చేశాడు, సెకండ్ ఇయర్లో సాయం చేశాడు. తర్వాత ఇంజనీరింగ్ బయటకు వచ్చినప్పుడు ఏ బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్గా బయటకు వచ్చింది. అది దేవుడి కృప. బలహీనం, చదువురాను అనుకున్నాన్ని దేవుడు అట్లా చేశాడు. తర్వాత ఇంకెన్నో చాలా ఉన్నాయి చెప్పాలంటే, మనకు సమయం లేదు. కానీ దేవుని దగ్గర మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అంటే ప్రార్థనలో రండి, ఒక విషయంలో మాటికి అడిగినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదనుకోండి, అలాంటి సందర్భాలు మీకేమైనా మీరు ఫేస్ చేశారా? అలాంటివి అంటే మాటికి నేను అడిగినప్పుడు, మాటికి అంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన అలాంటివి అయితే ఇప్పటివరకు కాలేదు. దేవుడు అయితే అడిగిందన్న ఆయన ఇచ్చాడు. ఆయన చిత్తంలో ఏదైతే అడిగానో దేవుడు అన్నీ ఇచ్చాడు. సమస్యలు, బలహీనతల విషయాలు, ఎస్పెషల్లీ ఒక బలహీనతల్లో నేను ఉంటుండే. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, నేను లేపుతాను అక్కడి నుంచి. ఆయన పైన ఆధారపడ్డాను. ఆ బలహీనత నుంచి దేవుడు నన్ను అద్భుతంగా బయటికి నడిపించాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏమైనా అద్భుతాలు ఏమైనా చేశాడా? చాలా అద్భుతాలు చేశాడు. ఒక చిన్న అద్భుతం పంచుకుంటాను. చెన్నైలో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఒక జాబ్ చేస్తున్నప్పుడు, అక్కడ సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అనే కంపెనీలో చేస్తున్నప్పుడు, అక్కడ మేనేజర్ తెలుగోడు. సో సార్ మీరు తెలుగు కదా అని మాట్లాడితే, డోంట్ టాక్ టు మీ ఇన్ తెలుగు, నో రీజనల్ లాంగ్వేజెస్ షుడ్ బి స్పోకెన్ హియర్ అని చెప్పి గట్టిగా నన్ను గద్దించాడు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నాడు. నాకు బాధేసింది. అరే తెలుగోడు కదా, ఆంధ్ర నుంచి వచ్చాడు కదా మనం అంటే, డోంట్ టాక్ టు మీ అని నన్ను తిట్టేశాడు. సో అప్పటి నుంచి ఆయనతో సరిగా నేను ఆయన అంటే భయమైంది. అయితే నా లీవ్ కావాలని అడిగా. ప్రభా నాకు 4 దినాలు లీవ్ కావాలి, చెప్పకుండా పోతే బాగుండదు, చెప్పి అఫీషియల్కి వెళ్ళాలి. లీవ్ కోసం వెళ్ళినా. ఆయన ఏమన్నాడు తెలుసా? లీవ్ ద కంపెనీ, డోంట్ టేక్ ఎనీ లీవ్స్ అన్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నాడు. నాకు ఎందుకు ఈ వ్యక్తి ఇంత కఠినంగా మాట్లాడతాడు అని చెప్పి బాధేసింది. అయ్యా ప్రభా, ఈయన కానీ నిన్ను అడుగుతావు ప్రభా అని చెప్పి ప్రార్థన చేశా. ఓ డేట్స్ పెట్టుకున్నాం. నేను ప్రార్థన చేసిన దినం నుంచి 2 వారాలు పెట్టుకున్నా. 1 week ప్రభా నీకు వందనాలు, నువ్వు నాకు లీవ్ ఇవ్వాలని ప్రేయర్ చేసిన. నెక్స్ట్ వీక్ థ్యాంక్స్ దేవా నాకు లీవ్ ఇచ్చినావని. మన దేవుడు ఎంత అద్భుతకరుడో తెలుసా అండి. ఆయన సహాయం చేశాడు. అయితే ఆ డేస్ వచ్చినాయి. 1 week ప్రేయర్ చేసిన, 1 week థ్యాంక్స్ చెప్పిన. ఆ డేస్ దగ్గరికి వచ్చినాయి. ఆ డేస్ నేను అనుకున్న డేట్స్ దగ్గరికి వచ్చినాయి. ఆ మేనేజర్ వచ్చాడు.
వచ్చి ఆయనతో పాటు ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. గైస్ లిసన్, అందరు వినండి, ఇదిగో ఇక మీ కొత్త మేనేజర్, నేను వేరే టీంకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయన వేరే టీంకి వెళ్ళిపడి కొత్త మేనేజర్ వచ్చాడు. ఇంకా భయం వేసింది. పాతని అడిగితేనే ఇవ్వలేదు, నెల ముందు అడిగితే ఈ కొత్త ఆయన 2 రోజుల ముందు అడిగితే ఇస్తాడా అని అనుకున్నా. మనసులో దేవుడు అంటున్నాడు, గో అండ్ టాక్ టు హిమ్, ఈజ్ ఆల్రెడీ గివెన్ అని అన్నాడు. నేను పోయి ఆ మేనేజర్తో మాట్లాడినా, ప్రభు మరి మేనేజర్ గారు ఇట్లా నేను మా హోమ్ టౌన్కి వెళ్ళాలనుకుంటున్నా, మా ఇంటికి నాకు లీవ్ దయచేయండి అంటే, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు చెప్పిన, ఏదో చూశాడు. ఓకే ఎన్ని రోజులు కావాలన్నాడు. 3 days అన్నా. నో 3 days ఏం సరిపోతాయి నీకు, రావడానికి పోవడానికి 1 day, ఇంకేముంటు టేక్ 4 days 5 days అన్నాడు. షాక్ అయినా, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. మన పక్షమున దేవుడు ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరున్నా సరే దేవుడు వాళ్ళని తప్పించేస్తాడు. హల్లెలూయా.